హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం బీరలో ఉన్నాము. బీర పందిరి, బీరకాయలు అన్నీ చూడండి. మెయిన్గా బీరలో వచ్చే సమస్య వచ్చేసి ఫ్రూట్ ఫ్లై అండి. మనకు చిన్న పిందె దగ్గర నుంచి మెచ్యూరిటీ వచ్చే కాయ వరకు చిన్న చిన్న మనకు ఇప్పుడైతే సమస్య ఇట్లా అండి, ఇలా పాలిపోతాయి. ఇదే మెయిన్గా ఇదే సమస్య. ఇట్లా చూడండి, ఇక్కడ ఇంతవరకు మనం ట్రాప్లు ఏం పెట్టలేదు. ఈరోజు చెప్పి ట్రాప్ పెట్టేసాము. చూడండి, ఇది ఓల్డ్ది ఉండడం వల్ల లూర్ కొత్తది. లూర్ వచ్చేసి 40 రూపీస్ అండి ఇప్పుడు ఒక్కోటి. ఇంకా ఈ కొన్ని ఈగలు పడ్డాయి, చూపిస్తాను ఇప్పుడు. మేము పైన కట్ అవ్వడం వల్ల ఇట్లా వైర్తో మేనేజ్ చేస్తున్నాం వైర్తో. ఎందుకంటే కాస్ట్ ఏదైనా కాస్ట్లో చూసుకోవాలి. ఇది చూడండి, కొన్ని పురుగులు పడ్డాయి. మార్నింగ్ పెట్టాను. ఫ్రూట్ ఫ్లై అండి. దానివల్లే మనకు అవి గుడ్లు పెట్టడం వల్ల మనకు అవి లార్వలాగా మారేలోపే పురుగుగా బయటకు వచ్చేస్తుంది. అంతలోపే కాయ మొత్తం వెళ్ళిపోతుంది. పిండి అయితే వెంటనే వెళ్ళిపోతుంది. మనం అది రసం గోకిలోపే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. పిందులు అస్సలు నిలబడవు. మెయిన్గా బీరలోను దాంతోపాటు పొట్లకాయలు కూడా అదే సమస్య వచ్చిందండి నాకు. పొట్లకాయ కొద్దిగా ఇది పొట్లకాయ వచ్చేసి గ్రీన్ వెరైటీ అండి, దేశవాళిది. అందులో కూడా ఫ్రూట్ ఫ్లై అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాటిలో అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దాంట్లో కూడా సేమ్ ఇష్యూ అండి. ఇలా ఇది వచ్చేసి కాస్ట్ 150 అండి. 150 రూపీస్ని ఆ లూరు మొత్తం రెండు కలిపి 150కి ఇస్తారు. బట్ అది మనం అది లేకోకుండా ప్లెయిన్ వాటర్ బాటిల్లో కట్ చేసేసి బోత్ సైడ్ హోల్ చేసేసి లోపల ల్యూర్ పెట్టేసామంటే అది కూడా అలాగే సేమ్ అలాగే పురుగులు పడతాయండి. అది కూడా బెనిఫిటే. ఎందుకంటే లో కాస్ట్లో ఇది 40 రూపీసే. టోటల్గా అయితే 150 రూపీస్ పడుతుంది. కానీ మనం 100 రూపీస్ సేవ్ చేసుకోవచ్చండి. మనం పాత వాటర్ బాటిల్లో అలాగా లూర్ పెట్టేసుకొని వాడుకుంటే మనం 100 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. అలా మనం దాదాపు దాకా పెట్టాల్సి వస్తుంది. కొద్దిగా ఒక ఎకరాలో అయితే దాదాపు చాలా దాకా ట్రాప్స్ అలాంటివి పెట్టుకుంటే మనం ఫ్రూట్ ఫ్లై కంట్రోల్ చేసుకోగలుగుతాం. దానివల్ల మన క్రాప్ని సేవ్ చేసుకొని ఈల్డింగ్ పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇలాంటివి వాడండి. ఓకే, మీకు చూపిస్తానండి. సో పొట్లకాయలకు కూడా మాకు అదే సమస్య ఉంది. పొట్లకాయ అండి, అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. ఇలా మనం బాటిల్కి బోత్ సైడ్ హోల్ చేసుకోవాలండి. హోల్ చేసుకుంటే మనకి ఇక్కడ పడ్డాయి చూడండి, రెండు మూడు పురుగులు పడ్డాయి. ఇది లూరు 40 రూపీస్. ఇది మనం ఇలా కట్టేసుకుంటే ఈ హోల్ ద్వారా లోపలికి ఆ స్మెల్కి ఆకర్షించబడతాయండి అవి. ఆ స్మెల్కి అక్కడున్న దాని కెమికల్ ఉంటుంది ఇంట్లోనూ, దాన్ని పీల్చేసి చనిపోతాయి. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్లో కూడా కంట్రోల్ చేయడానికి సిచ్యువేషన్ అది. ఇది చూడండి, పిండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ హోల్ చేసేసినాయి, మొత్తం పిచ్చేసేసుకొని మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది పనికిరాదు ఇంకటికి. ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ చేశారు కానీ బట్ ఇది కంట్రోల్లో ఉంది. కొంచెం దొరుకుతుంది నార్మల్గా. ఇలాగ డ్యామేజ్ అయిపోతాయండి మొత్తం. ఇక్కడ డ్యామేజ్ అయిపోతాయి. మనకు ఎన్ని పడ్డా కానీ కొన్ని మాత్రం వస్తున్నాయి, మిగతావన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయండి. మనకి చాలా బాగుందండి న్యాచురల్గా. ఈ దేశవాళీ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి. పొట్లకాయ చాలా దాకా ఇలాగ డ్యామేజ్ అయిపోయి మొత్తం పనికి రాకుండా పోతున్నాయి. చూడండి, ఇది ఎండిపోయి ఇలాగ పురుగు చూడండి ఇక్కడ. ఇది ఫ్రూట్ ఫ్లైది, మనకి ఇలాగ పనికి రాకుండా పోతుంది. ఇదే సమస్య. ఇలాంటిది పెట్టుకోండి, ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. మనం ఫర్దర్గా ఇలాంటి పురుగులన్నీ మనం ఇందులో పడిపోయినాయంటే మనకు నెక్స్ట్ వచ్చే మన పిందె కానీ కాయ కానీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మనకు నెక్స్ట్ క్రాప్ వస్తుంది. ఇలాంటి ఫ్రూట్ ఫ్లై ఇది ఇందులోనే కాదండి, బ్రింజల్లో కానీ, వంకాయలో కానీ, టమోటాలో కానీ మన చాలా దాంట్లో పెద్ద సమస్య వస్తుంది. కాకరలో మెయిన్ అండి. కాకరలో చాలా ఇబ్బంది పెట్టాయి నాకైతే. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి మనకు ఏమీ కంట్రోల్ చేయలేము. ఎన్ని స్ప్రేయింగ్ చేసినా కానీ అది బయటకు వెళ్ళిపోతుంది. స్ప్రేయింగ్ చేసినప్పుడు మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తేనే స్మెల్ వెళ్ళిపోతేనే మళ్ళీ వచ్చేస్తుంది.
ఆ విధంగా చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ ఫ్రూట్ ఫ్లై ఈ పెట్టిన తర్వాత నాకు 50% కాదు 60-70% ఇవి మెయిన్గా వచ్చేసి ఫ్రూట్ ఫ్లైలో కాకరలో ఫ్రూట్ ఫ్లైను. తర్వాత మనకు వచ్చేసి పండు తెగులు, చెట్టు అంతా ఆకులన్నీ పండుగ అయిపోయి అలాగే అయిపోతాయి. దానికి కూడా స్ప్రేయింగ్స్ వెరైటీ సున్నం ఇలాంటివి కలిపి స్ప్రే చేసుకుంటున్నాము. కంట్రోల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా ఫ్రూట్ ఫ్లై అండి. మీరు ఇలాంటివి పెట్టుకోండి, ఖచ్చితంగా అన్ని క్రాపుల్లో కూడా కంట్రోల్గా ఉంటుంది, బెస్ట్గా వర్క్ అవుతుంది. ఇలాంటి ట్రై చేయండి, ఎందుకంటే ఇది లో కాస్ట్ అండి. మన చీప్గా దొరుకుతుంది, వేస్ట్గా బయటపడైపోకుండా లూర్ కొనుక్కునేసి దీంట్లోకి వేసేసామంటే ఆ స్మెల్కి చనిపోతాయి. ఇలాంటి లో కాస్ట్ వాడుకోండి, ఎందుకంటే మనం ఫార్మింగ్లో కాస్ట్ ఎప్పుడు తగ్గించుకున్నామంటే అప్పుడు నష్టం వైపు వెళ్ళకోకుండా లాభం వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇలాంటివి కొత్త ట్రై చేయండి, ఎందుకంటే ఇలాంటివి నేర్చుకొని మనం తక్కువ కాస్ట్లో మనీ దగ్గర మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.